జై శ్రీరామ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీకు థంబ్నెయిల్లో చూసుంటారు నేను ఏ విషయం మీద మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని. కాకపోతే ఒక చిన్న క్లారిటీ అండి. ఫస్ట్ మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్దామనుకుంటున్నా. సో బోర్ అని ఎవ్వరికి అనిపించదు. చాలా క్లారిటీగా క్లియర్గా వినండి. మీకు కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది అనమాట నేను చెప్పే స్టోరీ ఏంటి అని. ఒక అడవి ఉంటుందండి. అడవిలో ఒక జింక, పక్కన 2 పులులు. జింక పక్కనే ఆ 2 పులులు నడుచుకుంటూ వస్తున్నాయన్నమాట. అయితే ఇది ఒక పెద్దాయన ఆ అడవిలో గమనించాడు. జింకని పులులు చంపుకొని తింటాయి, కానీ ఇలా జింక పక్కనే పులులు ఎందుకు నడుచుకుంటూ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచనలో పడతాడనమాట. ఇక ఆ పులులు కొంచెం పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇతను వెళ్ళి జింకని అడుగుతాడు, ఏంటి జింక, నువ్వు నీ పక్కన నిన్ను చంపుకొని తినాల్సిన జంతువులేమో నీకు తోడుగా నీ పక్కన నడుచుకుంటూ వస్తున్నాయి, ఏంటిది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయితే అప్పుడు ఆ జింక పెద్ద ఆయనకి ఇలా చెబుతూ ఉంటుంది, నేను ఒకసారి అడవిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు 2 పులిపిల్లలు నాకు ఎదురుగా వచ్చాయి. చాలా దీనంగా మొహాలు పెట్టి బాధపడుతూ నన్ను చూస్తూ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. అలా వాటి వెంట నడుచుకుంటూ వెళ్తే అక్కడ వాటి తల్లి చనిపోయి ఉంది. అయితే ఇవి 2 చాలా చిన్న పిల్లలు. ఇవి ఆకలితో ఉన్నప్పుడు నా పాలు వాటికి తాపిచ్చాను. అలా అప్పటి నుంచి అవి నా పాలే తాగి నా దగ్గరే పెరిగాయి. ఇక అడవిలో ఎవ్వరూ కూడా నా జోలికి రాకుండా ఆ 2 పులిపిల్లలు నా పిల్లల్లాగా నన్ను కాపలా కాస్తూ ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాయి. నన్ను ఏమీ చేయవు. అలా అని నన్ను ఎవరైనా ఏమైనా చెయ్యాలని చూసినా ఒప్పుకోవు. అవి నా పిల్లలతో సమానంగా నేను చూసుకుంటున్నాను, అందుకే నా వెనకాలే ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట ఆ జింక. అప్పుడు ఆ పెద్ద ఆయన ఒక చిన్న సహాయం చేస్తేనే క్రూర జంతువులు కూడా ఇలా గుర్తుంచుకొని ఇంతలా ఉపయోగపడుతున్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడే చెట్టు మీద కూర్చున్న పక్షి గమనిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ విన్న తర్వాత ఇలా అయితే నేను కూడా ఎంతోమందికి సహాయం చేస్తే చాలా బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంతలోనే ఒక పాము దానికి ముళ్ళు గుచ్చుకొని అది విలవిల్లాడుతూ ఉంటుంది. ఈ పక్షి ఆ పాము అలా విలవిల్లాడడం చూసి, అయ్యో అక్కడ పాము చావు బతుకుల్లో ఉంది, నేను వెళ్ళి రక్షించాలి అని అనుకొని ఆ పాముకి ఉన్న ముళ్ళు తీసి పక్కకు పడేస్తుంది. ఇక వెంటనే కోలుకున్న ఆ పాము ఆ పక్షిని చూసి కాటేస్తుంది. వెంటనే ఆ పక్షి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చూసిన మళ్ళీ ఆ పెద్ద ఆయన ఈ పక్షిని చూసి దగ్గరికి వచ్చి కూర్చొని, అయ్యో ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పక్షి, మీకు ఇందాక ఆ జింక చెప్పిన స్టోరీ విని నేను కూడా ఎవరికైనా హాని కలగకుండా చూసుకుంటే బాగుంటుంది కదా అని అనుకొని ఆ పాముకి ఉన్న ముళ్ళు తీశాను. కానీ మీరు చెప్పిన విధంగా మంచి చేయబోతే ఆ పాము వచ్చి నన్నే కాటేసింది. ఇప్పుడు నేనే చచ్చిపోబోతున్నాను అని అంటూ ఉండి ప్రాణం విడుస్తుందన్నమాట. అయితే ఆ పెద్ద ఆయన చెబుతూ ఉంటాడు ఆ చనిపోయిన పక్షి దగ్గరే కూర్చొని, మనం సహాయం చెయ్యాలన్నా అది ముక్కుసూటిగా వెళ్ళేవారితో, అలానే ఏ రకమైన విషాన్ని చెమ్మకుండా ఉండేవారితో సావాసం చెయ్యొచ్చు, కానీ పాముకి నిలువెల్లా విషమే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా కాటేయడంలో తప్పేముంది? మనం ఒకరికి మంచి చేయాలని చూసినా అది తిరిగి మంచే చేస్తుందా లేకపోతే చెడు చేస్తుందా అనే ఆలోచనతో ముందడుగు వేయాలి. అప్పుడు ఈ జింక ప్రాణం పోసిన ఆ పులి పిల్లలు చాలా చిన్న పిల్లలు. వాటికి ఎటువంటి చెడు అలవాట్లు కానీ లేకపోతే చెడు ప్రవర్తన కానీ లేకపోతే తన నియమాలు కానీ ఏవీ తెలియవు. కాబట్టి తన పిల్లలతో సమానంగా పులి పిల్లలకు పాలివ్వడం వల్ల ఆ జింకని పులులు కూడా తన తల్లే అన్నట్టుగా తీసుకున్నాయి. కాబట్టి తన తల్లికి రక్షణగా ఉండాలి కాబట్టి ఉంటున్నాయి. ఇదే విధంగా మనిషి కూడా చుట్టూ ఉండేవాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ లేకపోతే ఎలాంటి వాళ్ళో తెలుసుకొని సావాసం చేయాలి. అలానే విషం చిమ్మే మనుషులు ఎవరో గుర్తు పెట్టుకొని వాళ్ళని దూరంగా ఉంచితే అప్పుడు మనిషి లైఫ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్పాను? మీకు ఏమన్నా
బోర్ అనిపించిందా నేను ఈ చిన్న కథ మీకు చెప్పడం వల్ల? నాకు తెలిసి ఇది చెప్పడం వల్ల బోర్ అని ఫీల్ అవుతారు అని నేను అనుకోవడం లేదు. కాకపోతే మంచి ఏంటి చెడేంటి అని ఇంకాస్త లోతుగా ఆలోచిస్తారు. ఎవరి పరిచయమైనా కానీ మీరు లోతుగా ఆలోచించి అడుగు వేస్తారు అనే ఆలోచన కోసం ఈ కథ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు థంబ్నెయిల్ విషయానికి వద్దాం. థంబ్నెయిల్లో ఒకటి ఫోటో పెట్టాను కదా. సో ఏంటి అంటే అతను నామం పెట్టుకొని అతను మాట్లాడిన మాటలు ఏంటి అంటే బ్రాహ్మణ స్త్రీలు అనే పదంతో పోల్చాడనమాట. వాళ్ళు ఒక్క మొగోడితోటే ఉంటారని మీకు తెలుసా? వాళ్ళు బయటకు వెళ్ళి ఏం పనులు చేస్తారో మీకు తెలుసా అని దేవుళ్ళని అమ్మాయిలని ఇంకా ఏ రకంగా పడితే ఆ రకంగా హిందువులని తూలనాడుతూ ఒక వీడియో తీసి పెట్టాడనమాట. ఎంత వరస్ట్గా ఉందంటే నాకైతే చాలా చండాలంగా అనిపించింది. నోరు ఎలా వచ్చింది. నేను జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు చూసే నాకు చీదర పుట్టేసి నేను తీసేసాను అనమాట. ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నాడంటే ఇంకా బ్రాహ్మణులు అంటేనే ఏదో ఏమంటారు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. నికృష్టుడికి పనికిమాలిన వెధవకి అలా కనిపిస్తున్నారా? నీ కొంపలో అలా చచ్చారేమో కానీ అందరూ అలా ఉండరమ్మా. నేను నిజంగా చెప్తున్నానండి. నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి నేను చూసే బ్రాహ్మణులు చాలా పద్ధతిగా ఉంటారు. ఎలా అంటే ఆడవారు మడి వేసుకొని పూజ చేస్తారండి. ఎవ్వరూ కూడా మీరు గమనించండి, పూర్తిగా వాళ్ళు నీళ్లు తీసుకొని రావడం కూడా చాలామంది మడి వేసుకొని ఆ మడితోటి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళనే తులసమ్మ వారికి కానీ ఇంటికి మొత్తానికి కానీ దేవుడి పూజకి కానీ ఆఖరికి దేవుడి సామాన్లలో కానీ కలశంలో కానీ మడితో తెచ్చిన నీళ్ళే పోస్తారండి. చిన్నప్పుడు నేను బ్రాహ్మణుల దగ్గరే, అంటే మా టీచర్ బ్రాహ్మిన్సే అనమాట. అయితే ఆమె మా అందరినీ చదివిస్తూ కూడా తలారా స్నానం చేసి నీళ్లు వచ్చే టైం అప్పుడు తలారా స్నానం చేసి మడి చీర కట్టుకొని ఆవిడ ఒక బిందె తీసుకొని వచ్చి మా అందరినీ ముందే దారి ఇవ్వమని చెప్పేవారు. ఎందుకంటే తగలకూడదు, వేరే వాళ్ళు మీరెవరు నన్ను తగలకూడదు, నన్ను తగలనంత దూరం గ్యాప్ ఇవ్వండి నేను నడవడానికి అని చెప్పి ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి ఆ నీటితోటి ఆవిడ పూజ చేసి కార్యక్రమాలు ప్రసాదం కూడా ఆ నీటితోటే తయారు చేసి దేవుడి దగ్గర పెట్టేవారనమాట. అంత నియమనిష్టలతోటి ఆవిడ ఉండేవారు. నాకైతే ఇప్పటికీ నాకు మైండ్లో ఉంది. అంటే ఆవిడ ఎంత నియమంగా చేసేవారు, నాకు ఎంత స్ట్రాంగ్గా మైండ్లో ఉండిపోయింది. ఎంతండి అసలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఇలాంటి టైంలోనే చూశాను ఆవిడ్ని. ఇప్పటికీ నా మనసులో ఆవిడ ముద్ర వేసేసుకున్నారు ఇలా చేస్తారని చెప్పి. అలా అంతగా చేసేవాళ్ళు ఆవిడ ఒక్కదాన్నే కాదండి. నేను చాలామందిని చూశాను బ్రాహ్మిన్స్ని. దేవుడి దగ్గర ప్రసాదం వండే ప్రతి వాళ్ళు మడిచీర కట్టుకొనే చేస్తారు. అంతెందుకు మనం కూడా చేయలేకనా దేవుళ్ళ దగ్గరికి విగ్రహాల దగ్గరికి మెయిన్ విగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చేసిన ప్రసాదం ఎప్పుడు అక్కడ తీసుకోరండి. బ్రాహ్మణులు మడితో చేసిన ప్రసాదాన్ని దేవుడికి సమర్పిస్తారు. మేమైనా సరే వాళ్ళతో ప్రసాదం చేయించి దేవుడి పాదాల దగ్గర పెట్టిస్తామన్నమాట. ఆ తర్వాతనే అందరికీ పంచుతాము. ఇలా ఉన్న వాళ్ళనండి ఇంత క్రూరంగా ఇంత మాటలు మాట్లాడాడే. అసలు వాడు మనిషా పశువా, లేకపోతే చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పులతో ఊరేగించి కొట్టాలి అని నాకు అనిపిస్తుంది. నీ కొంపలో నువ్వు సరిగ్గా లేక నీ ఇంట్లో వాళ్ళు అలా తయారయ్యారేమో నువ్వు చూసుకోవాలి. అంతేకాని స్త్రీలందరినీ కూడా తొలనాడే ఇది నీకేంటి అసలు? అంటే వాళ్ళు బయటికి రాలేరు, ఆడవాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళని ఏ మాట అన్నా సరే వాళ్ళు ఇంకా అలా లోపలే పడి ఉంటారు. వాళ్ళల్లో ఐక్యత అనేది ఉండదు. బయటకు వచ్చి నీ మీద ధర్మ పోరాటం చెయ్యలేరనా? నీ ఏదో బిల్డప్ లేకపోతే బ్రాహ్మణ స్త్రీలు ఇవన్నీ పట్టించుకోరు. సో కాబట్టి ఏం మాట్లాడినా నోరు మూసుకొని కూర్చుంటారనా? వాళ్ళు ఊరుకుంటే మేము ఊరుకుంటామా? మేము హిందువులమే కదా. వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మాతో పాటు ఉండేవాళ్ళు, మా వాళ్ళే కదా. సో మేమెందుకు మాట్లాడకూడదు? అంటే నేను మాట్లాడతాను వాళ్ళ తరపున. వాళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు, లేకపోతే మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు. నీ వీడియో అంతటిదాకా వెళ్ళకపోవచ్చు. కానీ నేను చూశాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇంకొకసారి వాళ్ళని ఏమైనా అంటే చెప్పు తీసుకొని కొట్టినట్టు కరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. నీ వీడియో ప్లే చేసి మరి నేను ఈసారి సమాధానం ఇస్తాను. ఇంకొక వీడియో నీ నుంచి ఏదన్నా వచ్చింది అంటే ఖచ్చితంగా నీ వీడియోని నా ఛానల్లో ప్లే చేసి నిన్ను చెప్పు తీసుకొని కొట్టినట్టుగా నేను సమాధానం ఇస్తాను. ఆ వీడియో ఏదైతే అది కానివ్వండి.
అంత ఈజీగా ఉందా? ఆడవాళ్ళని అనేస్తే ఒక పని అయిపోతుంది, ఏం మాట్లాడలేరు కదా. నీలాంటి పనికిమాలిన దౌర్భాగ్యులు ఉండబట్టే మీ ఇంట్లో వాళ్ళు అలా చచ్చుంటారు. ఎందుకంటే నీ నోరు ఎంత పెద్ద కంప అనేది, ఎంత పెద్ద మురికి కాలు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నీతో ఉండలేక బయటికి వెళ్ళిపోయి ఉంటారు, బయట సావాసాలు చేసి ఉంటారు. కాబట్టి అందరినీ అంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరు రెడీగా లేరు. చెప్పులు తీసుకొని సన్మానం చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నేను చెప్పాలనుకునేది. ఇలాంటి మూర్ఖులతో ఇంట్లో వాళ్ళు సావాసం చేయబట్టే వాళ్ళు కూడా మూర్ఖంగా తయారయ్యారు. నేను ఫస్ట్ చెప్పిన కథ ఏదైతే ఉందో ఇలాంటి వాడి గురించి అన్నమాట. వీడితో పాటు ఉన్నోళ్ళు వీడిలాగా పనికిమాలిన వేషాలు వేయక మంచి వేషాలు వేస్తారా? మరి అలా బయటికి వెళ్ళారు కాబట్టి వాడు ఆ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ మీద చూపించకుండా మిగతా స్త్రీల మీద చూపిస్తున్నాడు. అంత కొవ్వెందుకు? అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ స్టోరీ కూడా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన పాయింట్ కూడా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఆ వీడియో ఎక్కడైతే చూశానో దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇంత నేను ఫైర్ అయ్యాను అని చెప్పేసి. సో చాలా బాధ అనిపించింది. ఈసారి లింక్ కూడా కాదు, వాడు ఏదన్నా మాట్లాడితే డైరెక్ట్గా నా వీడియోలో ప్లే చేసి మరి నేనైతే కౌంటర్ వీడియో చేయాల్సి ఉంటుంది. తప్పకుండా చేస్తాను కూడా. అనవసరంగా ఆడవాళ్ళని అంటే పడుండడానికి ఆడవాళ్ళు ఇంతకు ముందులాగా మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఎవరు లేరు. నేనైతే మాట్లాడతాను 100%. కాబట్టి వీడియో కూడా చేస్తాను, ఇంకొక వీడియో అతని నుంచి వచ్చినట్టయితే. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.